మాట్లాడారు, ఏ సోషల్ మీడియా దీన్ని రైట్ చేసిందని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇదే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గనక జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తే చేతులు జోడించి నమస్కరించుకున్నారు అని అప్పుడు చేసిన ప్రచారం. అప్పుడు వీళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు. కానీ ఇప్పుడు వీళ్ళ చేసిన దానికి ఒక రకంగా మిత్రపక్షం అయినా సరే ఏదో కంట్రోల్లో ఉన్నారు, కానీ కంట్రోల్ తప్పుతున్నాయా అన్నట్టుగా ఉన్నా. ఎలా చూడాలి ఈ వ్యాఖ్యల్ని? ఏమీ కాదండి, ఏ ఇష్యూ ఉండదు. పవన్ కళ్యాణ్కి జగన్ అంటే విపరీతమైన ద్వేషం. అది చిన్నప్పుడు ఆస్తి తగాదా, వాస్తవంగా షర్మిలకి జగన్కి వచ్చిన తగాదా అంటే ఆస్తి తగాదా, లేదా జగన్కి అక్కడ ఉన్నటువంటి గతంలో రాజారెడ్డిని నాశనం చేయాలనుకునే వాళ్ళు వాళ్ళ కుటుంబం ఉందంటే అది ఫ్యాక్షన్ శత్రుత్వం. ఈ రెండు శత్రుత్వాలు వీళ్ళిద్దరూ పొరుగోళ్ళు కాదు, ఒకే కులపోళ్ళు కాదు, ఒకే ఊరోళ్ళు కాదు, ఒకే జిల్లా వాళ్ళు కాదు. కానీ ఎందుకు వచ్చిందో విపరీతమైన ద్వేషం మాత్రం జగన్ని చూస్తే నరనరాన రగిలిపోయే మనస్తత్వం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ని లైట్గా తీసుకునే మనస్తత్వం జగన్ది. ఈ ఇద్దరి యొక్క స్వభావ సరళి చూసుకున్నప్పుడు జగన్ తన శత్రువుగా చంద్రబాబుని భావిస్తాడు తప్పించి పవన్ కళ్యాణ్ భావించడు. మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే 2019 ఎలక్షన్స్కి ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో విశాఖపట్నంలో ఒక పెట్టుబడుల సదస్సు పెట్టింది. పెట్టినప్పుడు యాజిటేషన్కి పిలిపించాడు పవన్ కళ్యాణ్. అక్కడ అప్పుడు తెలుగుదేశం ఏముంది, పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి